Hi guys, just now finished watching movie Kara. Karaswamy story. Bank loans are scam. ఎస్, మీరు విన్నది నిజమే. బ్యాంక్ లోన్స్ అనేవి స్కామే. ఏదో మనకి ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి, ముందే వస్తున్నాయి, తర్వాత కట్టుకోవచ్చు కదా అంటున్నాం. కానీ దాని తర్వాత ఎన్ని ఛార్జెస్ పడుతున్నాయి, ఆ ఛార్జెస్ మీద ఎంత ఇంట్రెస్ట్ తోటి మళ్ళీ వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒకసారి ఆలోచించారా? లోన్ తీసుకునేటప్పుడు వాళ్ళు మనతో ఎంత మర్యాదగా బిహేవ్ చేస్తారు, ఎంత రెస్పెక్ట్ ఇస్తారు మనకి. అదే దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నప్పుడు ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తారు ఒక్కసారి అని ఎప్పుడైనా చూసారా? అందుకే అవేర్నెస్ లేకుండా లోన్స్ తీసుకొని మోసపోకండి. బ్యాంక్ వాళ్ళు మనల్ని మోసం చేయాలని చూస్తారు. ఎలా? మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని ఏం కాదు, బలవంతంగా ఏం లాక్కోరు. కానీ మనం నమ్మకంతో వాళ్ళ దగ్గర పెట్టిన డబ్బులు, లేదా నమ్మకంగా వాళ్ళ దగ్గర తీసుకున్న క్రెడిట్ లోన్ ఏదైతే ఉందో దాంతో వాళ్ళని మనం మోసం చేస్తారనమాట. ఏమని? పేపర్లో కింద ఒక దగ్గరే సైన్ పెడతాం మనం, మిగతా రూల్స్ అన్ని ఎవరు చదువుతారు? ఆ కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరు చదువుతారు? కాబట్టి అవేర్నెస్ లేకుండా లోన్ తీసుకోవద్దు. ఎందుకంటే దాని మీద చాలా పేమెంట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అనమాట. ఈ ఛార్జ్, ఆ ఛార్జ్ అని చెప్పేసి చాలా ఉంటాయి. సపోజ్ నాకు కూడా తెలియదు అనుకోండి, కానీ ఛార్జెస్ ఉంటాయని మాత్రం తెలుసు. ఎందుకంటే మూవీ రివ్యూ ఇస్తున్నాను, నేను బ్యాంక్కి వెళ్ళి రాలేదు కదా ఇప్పుడు, సో చెప్తున్నాను అనమాట. కానీ అది ట్రూ అనమాట. ఎందుకంటే మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతేనే బ్యాంక్లో నుంచి మనకి మనీ కట్ అవుతుంది. లేదా డెబిట్ కార్డ్కి, క్రెడిట్ కార్డు కూడా మన ఛార్జెస్ అవుతాయి. కార్డ్స్ కూడా ఛార్జెస్ ఉంటాయి. వేరే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకు అయితే దానికి కూడా ఛార్జెస్ ఉంటాయి. అలానే ఇంత చిన్న చిన్న వాటికే ఛార్జెస్ ఉన్నప్పుడు, మనం తీసుకున్న లక్షల లోన్కి మనం లేట్గా పేమెంట్ చేస్తున్నప్పుడు ఎన్ని ఛార్జెస్ పడుతున్నాయి తెలుసా? లేదు. ఏదైతే ఉందో ఆ స్కామ్ని, ఈ మొత్తం ఈ టర్మ్స్ అండ్ కండిషన్ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో, అంటే బ్యాంక్ వాళ్ళు పర్సన్స్కి తెలియకుండా, అంటే ప్రజలకు తెలియకుండా ఎలా అయితే చేస్తున్నారో దాని గురించి బయట ఎక్స్పోజ్ చేస్తారనమాట. కరస్వామి అనే వ్యక్తి బయటకు వెళ్ళి చాలా ప్రశాంతంగా బ్రతుకుతుంటాడు, కానీ వాళ్ళ నాన్న ఊళ్ళోనే వ్యవసాయం చేస్తారనమాట. కానీ ఒక పర్సన్, బ్యాంక్ అతను వచ్చి ఏం చేస్తాడంటే లోన్స్ ఇస్తారనమాట. ట్రాక్టర్ లోన్స్ అని చెప్పేసి వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి ఇస్తాడు, అందరికి ఇస్తాడు. తీసుకున్నప్పుడు చాలా మర్యాదగా ఇస్తాడు. కానీ దాని మీద లోన్ తీసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పెంచి నోటీసులు ఇస్తూనే ఉంటారు అనమాట. లోన్ రీపేమెంట్ చేయండి, లేకపోతే మీ భూమి జప్తు చేసుకుంటామని చెప్పేసి. తీసుకున్నప్పుడు ఎంతో మర్యాద బిహేవ్ చేసిన అతను మళ్ళీ రీపేమెంట్ కోసం వెళ్తున్నప్పుడు చెప్తారనమాట. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే చెప్పుకుంటున్నప్పుడు చాలా అసహ్యంగా, అమర్యాదగా బిహేవ్ చేస్తారనమాట. సో ఈ విషయం తెలిసిన కొడుకు ఏం చేస్తాడు? పెద్దగా అతను చేసేది లేదు. అతను వచ్చింది ఆ భూమి కోసం, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని. కానీ ఈ విషయాలను తెలిసిన తర్వాత ఏం చేస్తాడంటే, అతను ఒక దొంగ అనమాట. ఆ బ్యాంక్ నుంచి ఆ అమౌంట్ని దొంగతనం చేసి, ఆయన మొత్తం కూడా దొంగతనం చేయడం అనమాట. ఎంత పేమెంట్ చేయాలో అంతనే పేమెంట్ తీసుకొచ్చి ఇస్తాడనమాట. కానీ ఎప్పుడైతే అది పేమెంట్ చేస్తారో అప్పుడు మళ్ళీ అతను చెప్తాడు, మొత్తం 3 లక్షలు మీరు కట్టారు, ఇంకా పైన 1,50,000 ఉంది, ఆ ఛార్జెస్ ఉండి, ఆ ఛార్జెస్ మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఎవరు కడతారో అంటారు అనమాట. సో ఇది మాకు ముందే చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదంటే, చెప్పాలంటే మీరు తెలుసుకోవాలి కదా అని చెప్పేసి మళ్ళీ రివర్స్ బ్యాంక్ అతనే ఆ పర్సన్ అంటాడు అనమాట. సో బ్యాంక్ వాళ్ళు కూడా మనతో ఇలానే మోసం చేస్తుంటారు. మీరు కూడా నోటీస్ చేస్తూ ఉంటారు బ్యాంక్ వెళ్ళినప్పుడు. నేను నిన్న వెళ్ళినప్పుడు కూడా ఇలానే జరిగిందనమాట. ఒక పర్సన్, సార్ ఎంత టైం పడుతుంది, ఎలా సార్ ఏంటి అని అడుగుతున్నా, అతను ఏదో సిస్టంలో చూస్తున్నాడు తప్ప ఆ పర్సన్కి రెస్పెక్ట్ కానీ, అసలు తను చెప్పిన మాటలకు కానీ రెస్పాండ్ అవ్వట్లేదు అసలు. ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా మారిపోతున్నారు అసలు? వాళ్ళు కూడా వాళ్ళనే అసలు మనుషులు కదా. హెల్ప్ కోసం వచ్చినప్పుడు వాళ్ళకి ఆన్సర్ అని చెప్పాలి కదా, ఆన్సర్ చెప్పాలి, లేదా పక్క డెస్క్కి ఏదో ఒక రెస్పాన్స్ అయితే ఇవ్వాలి. అసలు పట్టించుకోకుండా అలానే కూర్చొని, ఇలా సిస్టమ్ మీద కూర్చొని వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు సైలెంట్గానే ఉంటారు. ఈ బ్యాంక్ వాళ్ళ బిహేవియర్ ఏంటో నాకు అసలు అర్థం కావట్లా. అంటే ఎందుకు ఇంత నెగ్లిజెన్స్? అంటే క్వశ్చన్ చేసే రైట్ మనకు లేదనా, లేకపోతే అంత ధైర్యం మనకు లేదనా? సో దీన్ని మార్చాలి మనం. దీన్ని కంప్లీట్గా మనం మార్చేయాలి. అంటే మనకు బ్యాంకింగ్ గురించి అవేర్నెస్ రావాలి. అండ్ ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు క్వశ్చన్, ఎందుకు కాదు, ఏం కాదు. బ్యాంక్ ఇప్పుడు వెళ్తుంటే కొన్ని బ్యాంక్స్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఇంత అమౌంట్ మాత్రం ఇస్తాం, మిగతా అంతా ట్రాన్స్ఫర్ చేసుకోకండి, మేము క్యాష్ ఇవ్వలేమంటున్నారు. సరే, కొన్ని దగ్గర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కానీ అది చెప్పే పద్ధతి కూడా ఎలా ఉండాలి? యాక్చువల్లీ దే ఆర్ డూయింగ్ ద సర్వీస్. వాళ్ళకి ఉద్యోగం ఉండి ఆ డబ్బులు వస్తుందంటేనే మనం అందరం వెళ్ళి మనీ డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం, ఇవి మనం చేస్తున్నాం కాబట్టి మన పని మీద వాళ్ళు బ్రతుకుతున్నారు. మనం ఆ బ్యాంక్లో లేకుండా చాలా అందరూ అకౌంట్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఆ జాబే ఉండదు, రైట్? కానీ వాళ్ళు కస్టమర్ని అసలు ఒక పర్సన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కూడా ట్రీట్ చేయరు. అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు, ఏంది వీళ్ళ తలకాయ నొప్పి చేస్తారు. బ్యాంక్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎలా చేయాలంటే, కస్టమర్స్కి సర్వీస్ చేయాలి, హెల్ప్ చేయాలి, వాళ్ళకి తెలియని విషయాల్లో వాళ్ళకి నేర్పుతూ, వాళ్ళకి అవేర్ చేస్తూ, వాళ్ళకి హెల్ప్ చేయాలి. అలా చేయగలిగితేనే ఉండాలి, లేకపోతే అది ఉద్యోగాన్ని వదిలేసి మీరు వేరే ఉద్యోగం చూసుకోవాలి. ఇష్టం లేకుండా అక్కడనే ఉండి వచ్చిన వాళ్ళు మీరు చిరాకు పడుతూ వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వకుండా ఎందుకు అలా ఉండడం? రాంగ్.
సో ఇదే అనమాట. ఒక్క చిన్న ఈ 'కర' ఏదైతే 2 అవర్స్ మూవీ ఉందో, ఆ మూవీ వల్ల ఇంత మ్యాటర్ అనేది వచ్చిందనమాట యాక్చువల్లీ. అంటే ఇన్ని ఆలోచనలు రైజ్ అయినాయనమాట. నా రియల్ లైఫ్‌లోవి అండ్ రియల్ లైఫ్‌లో అన్నీ చూసి చెప్తున్నాను నేను. సో లోన్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కామ్. అది కొంతమందికి బిగ్గెస్ట్ స్కామ్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. ఎవరికైతే అసలు కొంచెం కూడా నాలెడ్జ్ లేదో వాళ్ళకి పెద్ద స్కామ్ అనమాట. మెయిన్లీ ఫార్మర్స్ దగ్గర అవుతుంది. చదువుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు లోన్ తీసుకుంటారు, టైం టు టైం పే చేస్తారు, వేరే బ్యాంక్ నుంచి తెచ్చి స్ప్రెడ్ చేస్తారు. వాళ్ళకి ఆ సైక్లింగ్ ప్రొసీజర్ తెలుసు. కానీ చదువుకొని వాళ్ళ పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి, వాళ్ళకి వీటి గురించి ఏం ఐడియా లేదు. ఎవరెవరు చేస్తారు, రైట్? సో ఈ వీడియోస్ ఎవరైనా ఒక్కరైనా వాళ్ళ విలేజ్లో వాళ్ళ ఫార్మర్స్కి జరుగుతున్నది ఏంటో తెలుసుకోండి. లోన్ చేసుకున్నంటే ఎలా తీసుకొస్తున్నారు ఏంటి అదని చెప్పేసి వాళ్ళకి తెలుసుకోండి. వాళ్ళకి తెలిసేలా వాటి గురించి కొంచెం వివరించండి. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే చూడండి, చదవండి. దాని మీద ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ హెల్ప్ మాత్రమే మనం చేయగలం. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పొలం పనిలో వెళ్ళి మనం మాత్రం ఏం చేయలేం. కానీ వాళ్ళు తీసుకునే లోన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఏదైతే అర్థం కాదో టర్మ్స్ అండ్ కండిషన్, అట్లీస్ట్ అవైనా సరే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఆ మాత్రమే హెల్ప్ చేయగలం. సింప్లీ చెప్పాలంటే మార్చ్లో డైలాగ్ అనమాట. ఫార్మర్స్ డోంట్ నీడ్ ఆర్ సింపతి, దే నీడ్ ఆర్ రెస్పెక్ట్ అన్నట్టు. యాజ్ ఎ రెస్పెక్ట్ మనం వాళ్ళకి అది మాత్రమే చేయగలం, ఇంకేం చేయలేం అంతే. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ విత్ ద పేషెన్స్. మళ్ళీ నెక్స్ట్ మూవీ రివ్యూతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్ఆర్ నాయక్.